Hi friends, welcome back to our YouTube channel. First, please do like, share, comment and subscribe. ఈరోజు మనం రెసిపీ నువ్వుల కారప్పొడి. ఈ నువ్వుల్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో ఏంటి అంటే బోన్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ కొలెస్ట్రాల్ని డిక్రీజ్ చేస్తుంది అండ్ ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది అండ్ బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది అండ్ పీరియడ్స్ని రెగ్యులేట్ చేస్తుంది అండ్ డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుంది. హై ప్రోటీన్ ఉంటుంది, స్కిన్ చాలా హెల్తీగా ఉంటుంది అండ్ ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఈ నువ్వుల కారప్పొడిలో. సో మీరు కూడా నాకు ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ సో నెక్స్ట్ వచ్చేసి ఆ సేమ్ కడాయిలో మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుని జీలకర్ర, ధనియాలు, దాని పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, కారానికి సరిపడగా ఎండుమిర్చి అన్నమాట, అవన్నీ 2 టేబుల్ స్పూన్స్ వేసి అది హీట్ అయినంత వరకు మనం గరిటతో కలపాలి అలాగా. దాని తర్వాత కొంచెం డ్రై అయిన తర్వాత సో 1 బౌల్ ఆఫ్ కరివేపాకు తీసుకున్నా. సో కరివేపాకు చాలా మంచిదన్నమాట. సో దాని హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అంటే వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుంది అండ్ స్ట్రెస్ని రెడ్యూస్ చేస్తుంది, మెమొరీని ఇంప్రూవ్ చేస్తుంది, హెయిర్ ఫాల్ స్టాప్ అవుతుంది అండ్ హెయిర్ గ్రోత్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అండ్ అలాగే ఇట్స్ గుడ్ ఫర్ ఐసైట్ ఆల్సో. అండ్ ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఈ కరివేపాకు పొడిలో అండ్ నువ్వుల్లో కూడా ఉన్నాయి. సో మీరు కూడా ట్రై చేయండి అండ్ అలాగే నాకు కమెంట్ చేయండి ఎలా వచ్చిందో. చాలా మంచిదన్నమాట. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సో అలా అవ్వాలన్నమాట కరివేపాకు. సో సౌండ్ వస్తుంది, మనం అలాగా స్లోగా లో ఫ్లేమ్లో మనం అలాగా తిప్పుతూ ఉంటే. సో అలా అయిన తర్వాత మనం అలా విరగాలన్నమాట కరివేపాకు. సో అప్పుడు ఇంకా మనది స్టవ్ ఆఫ్ చేసుకొని సో దాంట్లో వెల్లుల్లి రెబ్బలు వేయాలి. సో నేను ఆ 3 వేసుకున్నాను అనమాట. సో వేసుకున్న తర్వాత ఇది కొంచెం చల్లారాక సో మిక్సీ వేసుకోవాలి. అంతకన్నా ముందు మనం ఏం చేద్దాము అంటే ఆ నువ్వులు పక్కన పెట్టుకున్నాం కదా, అది ఫైన్ పౌడర్ లాగా మనం మిక్సీ చేసుకుందాం. సో ఆ నువ్వులు ఆ మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ అయినంత వరకు మనం చేసుకున్న తర్వాత మనం ఇందాక కరివేపాకు, ఎండుమిర్చి అవి కూడా వేపుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అవి కొంచెం చల్లారాక అవి కూడా దీంట్లో కలిపేసి మనం మిక్సీ చేసుకోవాలి. ఇంకా 2 మిక్సీ అయిన తర్వాత ఫైన్ పౌడర్ చేసుకున్న తర్వాత సరిపడినంత సాల్ట్ వేసుకుని వేడివేడి అన్నంలో 1 స్పూన్ ఈ కారప్పొడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్ చేయండి అండ్ ఇంకా ఏమేమి రెసిపీస్ కావాలో కూడా నాకు కమెంట్ సెక్షన్లో నాకు డెఫినెట్గా కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇంకా నా నుంచి మంచి వీడియోస్ త్వరలో వస్తాయి. అప్పటిదాకా లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Stay tuned to our channel and thanks for watching our video. And రేపటి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తా and we love you. Bye bye.